హే ఎవ్రీవన్, నేను ఈ వీడియోలో ఎన్టీపీసీ లిమిటెడ్ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్, ట్రెండ్ అనాలిసిస్, సపోర్ట్, రెసిస్టెన్స్, టార్గెట్, బై సెల్ హోల్డ్ గురించి, అంతేకాకుండా ప్రజెంట్ మార్కెట్ కండిషన్లో ఈ స్టాక్లో ఎంటర్ అవ్వచ్చా, లేదా ఆల్రెడీ మీరు ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఎంతవరకు హోల్డ్ చేయవచ్చు, అలా కాకుండా ఇఫ్ ఈ స్టాక్ కనుక ఫాల్ అవుతే స్టాప్ లాస్ లెవెల్ ఏంటి అనేవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా చాలా సింపుల్ వేలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడటం వల్ల ఈ స్టాక్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. ఈ స్టాక్ యొక్క రీసెంట్ ప్రైస్ యాక్షన్ని, అదేవిధంగా చార్ట్ ప్యాటర్న్ కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ అయితే ఈ 2024 బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 28% అయితే ఇంక్రీజ్ అయితే అయిందనమాట. టెక్నికల్ ఇండికేటర్స్ లైక్ మూవింగ్ యావరేజెస్ని కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 50-day ఈఎంఏ కానీ 200-day ఈఎంఏ కానీ స్ట్రాంగ్ బై సిగ్నల్స్ని అయితే ఇస్తున్నాయన్నమాట. సో ఇక ఈ స్టాక్ యొక్క సపోర్ట్, రెసిస్టెన్స్ అండ్ టార్గెట్, బై సెల్ హోల్డ్ గురించి చూసేద్దాం. షార్ట్ టర్మ్ సపోర్ట్ అయితే 357 అవుతుంది. ఇక షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ అయితే 380 అవుతుంది. ఇక షార్ట్ టర్మ్ టార్గెట్ అయితే 427 అవుతుంది. సో ఈ 380 లెవెల్ని కనుక ఈ స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చి రీటెస్ట్ చేస్తే మీరు బై అయితే చేసుకోవచ్చు అనమాట. సో స్టాప్ లాస్ 357ని పెట్టుకొని ఈ ప్రైస్ దగ్గర రీటెస్ట్ చేస్తే మీరు బై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక షార్ట్ టర్మ్ కోసం ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసినా ఆర్ లాంగ్ టర్మ్ కోసం ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసినా నేనైతే హోల్డ్ చేయమని అయితే చెప్తాను. సో ఇదండి ఈ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్లీగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.